రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. హలో మ్యామ్. హాయ్. నిన్న వైసీపీ వాళ్ళు ఎమ్మెల్యే ఒక మీటింగ్ పెట్టారు కదా మ్యామ్, కాపు నాయకులు. సో వాళ్ళందరూ కలిసి సాయి కృష్ణ ఫ్యామిలీకి 50,000 సంథింగ్ డొనేట్ చేస్తా అన్నారు. ఈ కాన్వర్జేషన్ ఎందుకైందంటారు? అంటే ఇలా కాదు, ఇప్పుడు ఫస్ట్ సాయికృష్ణ ఇష్యూ రాగానే రౌడీ షీటర్ అని తెలిసాకే కదా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శించాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి. అక్కడ ఏమి సాయం చేయలే అతను. ఇప్పుడు కూడా ఏమి ఇవ్వడు కదా, ₹1 కూడా ఇవ్వడు జగన్మోహన్ రెడ్డి. అయితే తర్వాత చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకున్నారు వాళ్ళ సాయికృష్ణ అమ్మగారిని, ఎవరు గాది విజయలక్ష్మి గారిని, వాళ్ళ మేనమావ కూడా వెళ్ళినట్టున్నారు. వాళ్ళకి నేను చూసుకుంటానని భరోసా ఇచ్చారు. ఇచ్చాక వాళ్ళు బయటకు వచ్చి ఇంకా ఈ ఇష్యూ మీద మాకు నమ్మకం ఉంది, ఎవరు దీని మీద మాట్లాడక్కర్లేదు, మాకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అండగా అని చెప్పాక నిన్న కాపు నేతలతో సమావేశం ఏర్పాటు చేయించారు జగన్మోహన్ రెడ్డి. తోట త్రిమూర్తుల ఆధ్వర్యంలో ఇది జరిగింది. సో నిన్నను తోట త్రిమూర్తుల ఆధ్వర్యంలో కాపు నేతలందరూ సమావేశమయ్యారు. మీకు గుర్తుంటే కనుకైతే 2019లో వైసీపీ తరఫున 30 మంది కాపు నేతలు నిల్చున్నారు ఎలక్షన్స్లో. 2024లో 25 మంది నిల్చున్నారు. సో ఈ సమావేశానికి మరి ఎగ్జాక్ట్గా ఎంతమంది హాజరయ్యారో తెలియదు, కానీ బొత్స సాయికృష్ణ అంశం గురించి మాట్లాడుతూ మొత్తం మేమందరం కూడా కాపు నేతలం ఒక్కొక్కళ్ళని 50,000 వేసుకుని సాయికృష్ణ కుటుంబానికి న్యాయం చేస్తామన్నట్టుగా మాట్లాడారు. అయితే వీళ్ళు 50,000 వేసుకుంటే ఎంత అవుతుంది, 25 మంది అయినా ఎంత అవుతుంది, ఒకవేళ 30 మంది అయితే 15 లక్షలు అవుతుంది అంతే. సో అంత కొంచెం మొత్తాన్ని ఇస్తారా? ఇక్కడ చాలా ప్రశ్నలు ఉద్భవిస్తాయి మనకి. ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి ఇవ్వకుండా మరి బొత్స సత్యనారాయణ ఎట్లా అనౌన్స్ చేస్తాడు ఆయన చెప్పకుండా? దీని సొంతంగా నేను కాపు నేతని అని చెప్పుకోవటానికి లేదు, జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు అన్నట్టుగా ఈ మాట చెప్పాడా? లేదు, బొత్స సత్యనారాయణ రాజకీయాలు వేరేగా చేస్తున్నాడా? ఈ మధ్యన ఆయన నేను ఇంకా రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నట్టు మాట్లాడాడు ఆ మధ్యన. తర్వాత జనసేనలోకి వెళ్తారు ఆయన అన్నట్టు కూడా మాటలు వచ్చాయి. సో ఈ అంశాలన్నీ మనం చూసుకుంటే తను సొంతంగా నాయకుడిగా ఎదగడం కోసం చూసుకుంటున్నాడా అంటే చాలా ప్రశ్నలు వస్తాయి అందులోంచి. మరో పక్క చూసుకుంటే ఇప్పుడు ఇవాళ వీళ్ళు కాపు నేతలందరూ కలిసి ఒక కాపు అబ్బాయికి ఇస్తున్నారు, ఒక రౌడీ షీటర్కి అనుకుందాం. మరి క్రాంతి కుమార్ అని ఇంకొక దళిత యువకుడు భయపడి సూసైడ్ చేసుకున్నాడు, అతను కూడా ఏమంటారు రౌడీ షీటర్. మరి దళితులకి ఎవరిస్తారు, ఆ అబ్బాయికి ఎవరిస్తారు? జగన్మోహన్ రెడ్డి ఇస్తాడా? మరి ఫ్యూచర్లో ఇక్కడితో ఆగదుగా, ఇంకెవడో రౌడీ షీటర్ వేరే కులాల వాళ్ళు చచ్చిపోతారు అనుకున్నాం. లేదు, వేరే కులాలకు సంబంధించిన అబ్బాయిల మీద రౌడీ షీటర్ ఇది ఉంటుంది. మరి వీళ్ళు వెళ్ళి వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తారా? అంటే ఇది కుల పంచాయతీ అయిపోతుందా? కులాల వారీగా వీళ్ళు డబ్బులు ఇచ్చుకుంటూ వెళ్తారా? సో వైసీపీ ఇలాంటి వాటికి తెరదీస్తుందా? వాళ్ళు ఇవ్వకపోతే రేపొద్దున్న కూటమి ఊరుకుంటుందా? మీరు ఒకళ్ళకి ఇచ్చి ఇంకోళ్ళకి ఇవ్వకపోతే ఊరుకోరుగా. అందులో జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, తెల్లారులేస్తే నా ఎస్సీలు నా ఎస్టీలు అంటాడు. మరి ఎస్సీ కులానికి చెందిన క్రాంతి కుమార్కి ఇవ్వకుండా మరి కాపు నేతలే ఇస్తున్నారంటే ఇంకా పార్టీ ఎందుకు? పార్టీ బాధ్యత ఏంటి ఇక్కడ? సో ఇన్ని సమస్యలు వస్తాయి. మరి బొత్స ఎందుకు చేశాడు ఈ పని? బొత్స ఎందుకు అనౌన్స్ చేశాడు? ఆయన ఏమనుకుని చేశాడు? దీని మీద ఇప్పుడు చర్చ జరుగుతోంది. సో మరి దీని మీద జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ ఎలా ఉంటుంది, ఏం మాట్లాడతాడు? సో వీళ్ళందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి తరఫున వచ్చి వీళ్ళు సొంత నిర్ణయాలు ఎలా తీసుకున్నారు అనేది ఇవాళ ఉన్న హాట్ టాపిక్ అన్నమాట. అండ్ పవన్ కళ్యాణ్ గారు నిన్న మీటింగ్లో క్లియర్గా అన్నారు, ఒక రౌడీ షీటర్ చనిపోతే ఇంతమంది క్వశ్చన్ చేస్తున్నారు, ఇంతమంది ఇష్యూ చేస్తున్నారు, రౌడీ షీటరే కదా అని అన్నారు. అండ్ వైసీపీ వాళ్ళకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు, లైక్ మళ్ళీ మీరు వచ్చిన తర్వాత మాకు చుక్కలు చూపిస్తామని అంటే మీరు రావాలి కదా. అది కరెక్ట్ కదండి. ఇప్పుడు ఒక మంచి వ్యక్తి చనిపోతే అతనికి అండగా నిల్చుంటే అర్థం ఉంటుంది. ఇప్పుడు కోడికత్తి శ్రీను విషయంలో ఈయన వెళ్ళి ఒక్కసారి కోర్టుకు హాజరైతే ఎవరు, జగన్మోహన్ రెడ్డి, అతని మీద కేసు కొట్టేస్తారు. ఇంతవరకు వెళ్ళాడా? వెళ్ళలేదు కదా. అంటే నేను అనేది, నీకు మానవత్వం ఉంటే నీ వల్ల కోడికత్తి శ్రీను ఇబ్బందులు పడ్డాడు కదా, అలాంటివి చెయ్యడు. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది? ఆయన చెప్పింది కరెక్టే. రేపొద్దున్న మీరు వస్తే ఏదో చుక్కలు చూపిస్తామంటున్నారు, మీరు వచ్చినప్పుడు కదా అంటున్నాడు. ఇప్పుడు ఈ కాపు నేతల సమావేశం ఎందుకు?
ఇవాళ పవన్ కళ్యాణ్ని ఒంటరి చేయాలి, పవన్ కళ్యాణ్ని కూటమికి దూరం చేయాలి, కాపులందరినీ విడదీయాలి అనే కదా ఈ సమావేశం. పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా అన్నారు, లా అండ్ ఆర్డర్ ఫాలో అయితే, డెమోక్రసీలో ప్రాపర్ గా వర్క్ చేస్తే ఎగ్జాక్ట్లీ ఎందుకు క్యాస్ట్ ఓట్లు డివైడ్ అయితే అని క్లియర్ గా. నేను అదే అంటున్నాను, నన్ను ఒక కులానికి పరిమితం చేయకండి, నన్ను ఒక చట్టంలో బంధించకండి అని ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు కాపులు ఓట్లేశారు, మిగిలిన కులాల వాళ్ళు కూడా వేశారు కదా, అయితే 100% స్ట్రైక్ రేట్ వస్తుందా? కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి కుల రాజకీయాలు చేస్తున్నాడండి, కాపుల్ని దగ్గరికి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. అది జరిగే పని కాదు. ఒక ముద్రగడ నాశనం అయ్యాడు తప్ప కుటుంబానికి దూరం అయ్యాడు. కూతురుని ఏమన్నాడు, అసలు నాది ఒక ప్రాపర్టీగా ఆయన అభివర్ణించాడు అప్పట్లో. ఇవాళ ముద్రగడ ఏమయ్యాడు, పద్మనాభరెడ్డి అయ్యాడు. కాబట్టి ఎప్పుడు కూడా కుల రాజకీయాలు చేయకూడదు. ఇవాళ మీరు ఒక 30 మంది కాపు నేతలు ఒక చోట సమావేశం అయ్యి మీరేం నిర్ణయిస్తారు? మీరు అంటే జనసేనని విడదీయాలి, జనసేనని కూటమి నుంచి విడదీయాలి అంటే ఇది మార్గం కాదు కదా. మీరు ఇంకేదైనా ప్రత్యామ్నాయం చూసుకోవాలి. కాపులు మీ దగ్గరికి రావాలంటే మీరు కాపు రిజర్వేషన్స్ అమలు కాకుండా చేసింది జగన్మోహన్ రెడ్డి, తెలుసా మీకు? 2019-24 మధ్యలో అంతకుముందు తెలుగుదేశం అమలు చేసిన రిజర్వేషన్స్ అమలు చేయని ప్రభుత్వం వీళ్ళే. ఇవాళ కాపుల మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తారు ఎందుకు? సో ఇవన్నీ దొంగ నాటకాలు, దొంగ కన్నీళ్ళు, మొసలి కన్నీళ్ళు కారుస్తారు వీళ్ళు. కాబట్టి ఇవాళ సాయి కృష్ణ అనే ఒక వ్యక్తిని అడ్డు పెట్టుకుని, అతను కాపు కావడం యాదృచ్ఛికం. సో దాన్ని వీళ్ళు ఒక అంశంగా తీసుకుని రౌడీ షీటర్ విషయాన్ని అడ్డు పెట్టుకుని వీళ్ళు రాజకీయాలు చేయాలనుకుంటే నష్టపోయేది వాళ్ళే. ఇవాళ కాపుల్ని విడదీసి, కాపులు ఎందుకు తెలివి తక్కువ వాళ్ళేం కాదుగా, దే నో వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. వాళ్ళు జనసేనని కాదని మీ దగ్గరికి రారు, ఖచ్చితంగా రారు. ఇప్పుడు మీరు ఏం చేశారని వస్తారు? అసలు మీరు ప్రజల్లోకే వెళ్ళరు, మీరు ఇక్కడ ప్యాలెస్లో పడుకుని నిద్రపోతూ ఉంటారు. మీలాంటి వాళ్ళు ఎందుకు అసలు దేనికి? ఇప్పుడు ఇలాగా విభజించి పాలించనే సూత్రాన్ని అమలు చేసేటప్పుడు మీలాంటి వాళ్ళని అసలు రానివ్వరు కదా. ఇప్పుడు ఒక నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి? కలపాలి అందరినీ, అన్ని కులాలని కలిపి మీరందరూ కూడా సమానమే, ఈ రాష్ట్ర అభివృద్ధిలో మీరందరూ భాగస్వాములు అవ్వాలని చెప్పాలి. కానీ నువ్వు కాపు కాబట్టి నువ్వు ఈ రకంగా చేయాలి, నువ్వు దళితుడివి కాబట్టి నువ్వు తక్కువగా ఉండాలి, నువ్వు ఫలానా క్యాస్ట్ రెడ్డి కాబట్టి నువ్వు పైన ఉండాలి, తప్పు కదా అది. రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఏంటి? పరిపాలించే లక్షణం ఉండాలి తప్ప వాళ్ళని విభజించి పరిపాలించే లక్షణం ఉన్నప్పుడు అతను రాజకీయ నాయకుడు అవడు, మళ్ళీ రాడు కూడా. సో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడనుకోవడం అది జగన్మోహన్ రెడ్డి భ్రమ అంతే. మీరు చూసినట్టయితే కంపారిటివ్లీ తెలంగాణ కంటే ఏపీలో క్యాస్ట్ పిచ్ ఎక్కువ ఉంది. ఎగ్జాక్ట్లీ, అది పొలిటికల్ లీడర్స్లో కూడా ఉన్నట్టు క్లియర్గా తెలుస్తుంది మనకి. ఇంకెప్పుడు పోతుంది అంటారు ఈ క్యాస్ట్? అది పోవడం ఇలాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు లేనప్పుడు పోతుందండి. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంకా సమిధలుగా వాళ్ళు వీళ్ళని వాడుకోవాలని చూస్తే, కాపుల్ని లేకపోతే రెడ్లని లేకపోతే కాపుల్ని లేకపోతే దళితుల్ని లేకపోతే మరో కులాన్ని, ఎక్కడ పోతుంది అది? అందుకని ప్రజల్లో రావాలి ఆ చైతన్యం అనేది. మన క్యాస్ట్ కాదు, మనకి నాయకుడు ఎవరు అనేది ముఖ్యం. నాయకుడు ఎవరు ఉండాలి? పని చేసేవాడు ఉండాలి, రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించేవాడు ఉండాలి, విజన్ ఉండేవాడు ఉండాలి అని ఆలోచిస్తే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి వెయ్యరు. అప్పుడు కొంచెం ఈ క్యాస్ట్ పిచ్చి తగ్గుతుంది. తెలంగాణలో లేదు, కానీ ఇక్కడ కూడా తీసుకొస్తారేమో తెలియదు. అండ్ మీరు చూసుకున్నట్టయితే సాయికృష్ణ మదర్ ఎవరైతే ఉన్నారో, చంద్రబాబు గారు వచ్చి కలిసేదాకా అపోజ్గా మాట్లాడారు, జగన్ సైడ్ ఉన్నట్టు. వచ్చి కలిసాక మళ్ళీ మాకు చంద్రబాబు గారు చూసుకుంటా అన్నారు అన్న ఆ టైప్ ఆఫ్ కాంటెక్స్ట్ వచ్చింది. దీని గురించి ఏం చెప్తారు? అంటే ఇక్కడ ఏం జరిగిందంటే, ఇప్పుడు వాళ్ళ మావయ్య చెప్పాడుగా, వీళ్ళందరూ అవినాష్ రెడ్డి మనుషులు, మీకు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మేము వైసీపీ వాళ్ళందరూ మాతో టచ్లో ఉన్నారని చెప్పారు. అంబటి రాంబాబు వెనకేసుకొచ్చాడు, పేర్ని నాని వెనకేసుకొచ్చాడు, వాళ్ళు వైసీపీకి సంబంధించిన వాళ్ళే. కానీ ప్రభుత్వానికి వాళ్ళు వైసీపీ వాళ్ళ లేకపోతే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ కాదు కదా. ఇక్కడ పార్టీ పరంగా వ్యక్తిని చూడరు. ఇప్పుడు కుటుంబానికి అన్యాయం జరిగింది అనుకుందాం, అతను రౌడీ షీటర్ అయినా అతన్ని చంపేశారు, చంపిన వాడు ఎవడు అనే దాని మీద విచారణ జరగాలి కదా. అప్పుడు మీ కులం చూస్తో లేకపోతే మీరు ఏ పార్టీ వాళ్ళు చూసి చెయ్యరుగా. ఇప్పుడు లోకేష్ ఉన్నారు, లోకేష్కి పిటిషన్ వస్తుంది, ఇక్కడ కువైట్ నుంచి మమ్మల్ని కాపాడండాను, లేకపోతే ఇగో మాకు మా అమ్మాయికి హెల్త్ బాగాలేదంటే వాళ్ళు వైసీపీ వాళ్ళైనా చేశాడుగా అతను. నేను అంటున్నది అది, నాయకుడు అనేవాడు లేదంటే ఒక పార్టీకి చెందిన వాళ్ళు ఆ పార్టీ వాళ్ళకి చేయకూడదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా, ఏ ప్రాంతం వాళ్ళైనా, ఏ దేశం వాళ్ళైనా చెయ్యాలి.
అది వాళ్ళు సూత్రం పాటిస్తున్నారు కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు పిలిచి మాట్లాడడంలో వాళ్ళు అడిగారు, ప్రభుత్వాన్ని నిలదీశారు కాబట్టి ప్రభుత్వ బాధ్యతగా ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఆవిడని పిలిపించుకున్నారు, మాట్లాడారు. అమ్మ నేను ఇందులో నేను ఇన్వాల్వ్ అవుతాను, మీకు సిట్ వేస్తామని చెప్పారు. సో షీఈ్ హ్యాపీ. అంటే ఇక్కడ కావాల్సింది ఆవిడ వైసీపీ ఆవిడ అయినా కూడా కొడుక్కి న్యాయం జరగడం అనేది ఆవిడకి కావాల్సిన అంశం. అది జగన్మోహన్ రెడ్డి చేయలేడు కాబట్టి ఇక్కడ షీఈ్ హ్యాపీ. అతను ఆవిడే కాదు, ఈవెన్ వాళ్ళ మేనమామ మరి అంతకు ముందు రోజు ఎట్లా ఎగిరాడు, మరి కూల్ అయ్యాడుగా. సో ఒక భరోసా ప్రభుత్వాన్ని నుంచి వచ్చాక ఎవరైనా అలాగే ఉంటారు.